ఏ ప్రశ్న ఎత్తినా కూడా మూలాలన్నీ కూడా తాడేపల్లికి వెళ్తున్నాయి, ప్యాలెస్కి. మూలాలన్నీ కూడా ఇడుగులపై ఎస్టేట్కి వెళ్తూ ఉన్నాయి. మూలాలన్నీ కూడా బెంగళూరు ప్యాలెస్కి వెళ్తూ ఉన్నాయి. మూలాలన్నీ కూడా హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్తూ ఉన్నాయి. దోచుకున్న వేల కోట్ల రూపాయలు, కంటైనర్లు పెట్టెల డబ్బులు. ఒక్కొక్క ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క శాసనసభ్యుడికి 20 కోట్లు పెట్టా. ఒక పెట్టేయటమా, 2 పెట్టేయటమా, 3 పెట్టలేయటమా, 4 పెట్టలేయటమా అనేది చెవిరెడ్డి చెప్పాలా పోలీసు విచారణలో, లేకపోతే మోసుకెళ్ళిన ఎమ్మెల్సీలు లేదా మోసుకెళ్ళిన ఎమ్మెల్యేలు, మంత్రులు విచారణ, పోలీసు విచారణలో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ ఈ విధ్వంసం మొదటి సంవత్సరం విధ్వంసం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి 2 రోజుల్లో దీన్ని విధ్వంసం చేయమన్నాడు. ఇవాళది అమరావతి జరగబోయే నిర్మాణాల అదొక కేస్ స్టడీగా ఒక విధ్వంసకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని ఎలా కూలుస్తాడో భవిష్యత్ తరాలకి ఆ ప్రజావేదిక ఒక మాన్యుమెంట్ అవ్వబోతూ ఉంది. అమరావతి నిర్మాణంలో ఆ ప్రజావేదిక కూల్చివేసిన శిథిలాలు, ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను కూడా జేసీబీలు పెట్టి పాల్గొడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు మేము చూసాం విధ్వంసాన్ని మా కళ్ళారా. ఆ శిథిలాలను తీయిపోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి వస్తా ఆ ప్రజావేదిక విధ్వంసాలు, ఆ బాధ ఆయనకి తగలాలని జగన్మోహన్ రెడ్డి మానసిక ప్రవృత్తి, ఒక నేర ప్రవృత్తి ఆ ప్రజావేదిక విధ్వంసం కళ్ళకు కట్టినట్టు రాష్ట్ర ప్రజల ముందు ఉంది. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ఎస్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఇంటింటికి తిరిగి చెప్పాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాండ్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. సెంటు పట్టాలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంటైనర్లు ఆఫ్రికా దేశాలకు కావచ్చు, లండన్కి కావచ్చు, బ్యాంక్ అకౌంట్లు కొత్తగా బ్యాంకులు కొనుగోలు చేయటం కావచ్చు, బయట దేశాల్లో ఐలాండ్లు కొనటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది అధికారుల సహకారంతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేశాడు. ఆ వాస్తవాలన్నీ కూడా సిట్ అధికారులకు ఇవ్వండి, ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిబిఐ 11 కేసులు, 6 ఈడీ కేసుల్లో 43,000 కోట్లు అప్పటికే దోచేసుకొని ఆ సిబిఐ ఈడీ కేసులు ముందుకెళ్లకుండా 5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులను అడ్డం పెట్టుకొని, పార్లమెంటు సభ్యులు 22 మంది సభ్యులను అడ్డం పెట్టుకొని 5 ఏళ్లు డొల్లిచ్చి కోర్టులకు వెళ్లకుండా జగన్ రెడ్డి ఆ 1000 కోట్లు కేసులన్నీ కూడా కాలయాపన చేస్తూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ముందుకెళ్ళాడు. ఒక కోడి కత్తి అవ్వచ్చు, లేకపోతే జరిగిన డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అడిగిన పాపానికి రెక్కలెరిసి కట్టి ఆయన చనిపోయే విధంగా జగన్ రెడ్డి మీ ప్రభుత్వం పనిచేసింది. ఒక దళిత డాక్టర్ కష్టపడి చదువుకున్నాడు. రంగనాయకమ్మ గారు 60 ఏళ్ళు పెద్దమ్మ, ఆమె సోషల్ మీడియా పోస్ట్ పెడితే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చాం.
నలంద కిషోర్ విశాఖపట్నం సోషల్ మీడియాలో నిన్ను ప్రశ్నిస్తే కరోనా టైంలో కర్నూలులో పోలీస్ స్టేషన్లు తిప్పి అతను కరోనా బారిన పడి చనిపోయాడంటే మానసికంగా జగన్ రెడ్డిని ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా విచారణ చేయాలి. ఈ పాపాలన్నీ బయటకు వస్తే ఈ విధ్వంసం ఈ మొదటి సంవత్సరం నువ్వు చేసిన విధ్వంసాలు జగన్ రెడ్డి మొదటి నెలలోనే నువ్వు చేసిన విధ్వంసాలు తీసుకుంటే మొదటి నెలలోనే మొదటి సంవత్సరమే ప్రజావేదిక వైసీపీ ప్రభుత్వ విధ్వంస పరిపాలనని రాష్ట్రం చూసింది. 2014-19 మధ్య అభివృద్ధి సంక్షేమం రెండు కలగలిపి పోలవరాన్ని 72% తీసుకెళ్ళటం, అమరావతిలో 10,000 కోట్ల పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు ఖర్చు పెట్టడం, పెన్షన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకెళ్తే ఒక్క ఛాన్స్ అని వ్యూహకర్తలను పెట్టుకొని అబద్ధాలు అసత్యాలు వండి వార్చి ఓదార్పు యాత్రలతో ప్రజలను నమ్మించి 151 సీట్లతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల విధ్వంస పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా కూడా దెబ్బతింది. సుమారు 10 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాబోయే 30 ఏళ్ళకు కూడా మద్యం తాగే వాళ్ళని ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నేను ఉద్ధరించాను అని చెప్పి బటన్ నొక్కానని 11 సీట్లకి జగన్ రెడ్డి పరిమితం అయ్యాడు. ప్రజలిచ్చిన బాధ్యతను కూడా మర్చిపోయి పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభకు కూడా వెళ్ళలేని నిస్సహాయ పరిస్థితిలో ప్రశ్నించాల్సిన 11 సీట్లు గొంతులు మోగపోయి అవినీతిలో కూరుకుపోయి ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల్లో వీళ్ళు దోచుకున్న వేల కోట్ల రూపాయలు శాసనసభలో చర్చకు వస్తాయి.